యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల ఎదుర్కోళ్లు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఎదుర్కోళ్లు మహోత్సవంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈఓ ఏ భాస్కర్ రావు, చైర్మన్ నరసింహమూర్తితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకరణలో ఊరేగించి ఆలయ తూర్పు రాజగోపురం ముందు ప్రత్యేక వేదికపై ఎదురెదురుగా అధిష్ఠింపజేసి ఎదుర్కోళ్లు తంతును వైభవంగా నిర్వహించారు అర్చకులు. స్వామివారి తరపున ఆలయ ఈఓ భాస్కర్ రావు, అమ్మవారి తరపున ఆలయ చైర్మన్ నరసింహమూర్తి పెళ్లి పెద్దలుగా ఉండి ఎదుర్కోలు తంతును నిర్వహించారు. ఎదుర్కోలు మహోత్సవంలో భాగంగా ఇరు వర్గాల మధ్య వాద సంవాదనల నడుమ ఎదుర్కోలు మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ఇరు వర్గాల మధ్య వాద సంవాదనలు, ఒప్పందాలు, చర్చల అనంతరం స్వామివారు మాకు నచ్చారని, అమ్మవారి తరపు వారు అమ్మవారు మాకు నచ్చారని స్వామివారి తరపు వారు అంగీకరించడంతో ఎదుర్కోలు మహోత్సవం ముగిసింది. అనంతరం వేద పండితులు స్వామి అమ్మవార్ల కళ్యాణం కోసం మంచి ముహూర్తాన్ని నిర్ణయించారు. నరసింహస్వామి దివ్య సన్నిధానంలో బ్రహ్మోత్సవంలో అతి ప్రధానమైనటువంటి ఘట్టం, దేశాల్లోనూ విదేశాల్లోనూ ప్రఖ్యాతి గడించినటువంటి ఉత్సవం ఎదుర్కోలు మహోత్సవం. ఈ ఎదుర్కోలు మహోత్సవం ఈ దేవాలయం నుంచే సుమారుగా 300 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో నిర్వహింపబడుతూ ఉన్నది. అలాంటి వర్ణనలు బాపట్ల లక్ష్మీకాంతయ్య గారని చెప్పేసి కళా వేదిక పైన ఇక్కడ వారు వాగ్గేయకారుల్లో అతి ప్రధానంగా ఎదుర్కోలు మహోత్సవం గురించి ప్రస్తుతించడం జరిగింది. అలాంటి మహా వైభవోత్సవం ఎదుర్కోలు మహోత్సవం మహా అంగరంగ వైభవంగా నిర్వహింపబడింది. ఈ ఉత్సవంలో మా కార్యనిర్వహణాధికారి గారు, మా చైర్మన్ గారు, భువనగిరి కలెక్టర్ గారు అయినటువంటి హనుమంతరావు గారు సతీ సమేతంగా భక్తులు, దాతలు, ఉదారులు అందరూ కూడా మహావైభవంగా, క్షేత్రవాసులు ముఖ్యంగా ఆనంద పారవశ్యంగా పాల్గొన్నారు. అందరికీ స్వామివారి ఆశీర్వాదాలు స్వస్తి. ఎదుర్కోళ్ల ఉత్సవం జరిగింది. స్వామివారు అమ్మవారు రేపు కళ్యాణోత్సవానికి ముందు రోజైనటువంటి ఈరోజు ఎదుర్కోళ్ల ఉత్సవంలో చాలా అద్భుతంగా, రసవత్తరంగా, మంచి అంగరంగ వైభవంగా, వైభవపేతంగా వేద పండితుల మధ్య ఈ యొక్క కార్యక్రమం జరిగింది. సకల జనులు